హాయ్ హలో నమస్తే అండి. నేను మీ గాయత్రి కదంబాల. గత కొంతకాలంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. బండి సంజయ్ గారు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో బాధితుడినే అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడేంటంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బండి సంజయ్ గారికి లీగల్ నోటీస్ పంపించారు. సో ముఖ్యంగా చూస్తూ ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద బండి సంజయ్ గారు కొన్ని అసత్య వ్యాఖ్యలు చేసినందుకే కేటీఆర్ గారు ఈ లీగల్ నోటీసులు పంపించినట్టుగా తెలుస్తోంది. సో ఒక కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడడం అన్నది చాలా దారుణంగా ఉందంటూ కూడా ఆయన మండిపడడం జరిగింది. సో ఒక ప్రజాప్రతినిధి మరొక ప్రజాప్రతినిధి గురించి ఇలాంటి అసత్య వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అంటూ కూడా ఆయన ఆ నోటీసులో పేర్కొన్నారు. మొత్తంగా చూస్తూ ఉంటే కేవలం రాజకీయ ఉనికి కోసమే బండి సంజయ్ గారు కేటీఆర్ పై ఇలాంటి అసత్య వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా న్యాయవాదులు ఆ నోటీసులో పేర్కొన్నారు. సో అదేవిధంగా తన క్లయింట్కి తక్షణమే క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఆ నోటీసులో న్యాయవాదులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అడ్డగోలు అసత్యకర వ్యాఖ్యలు చేస్తే బాగోదంటూ కూడా హెచ్చరించడం జరిగింది. ఈసారి అయితే లీగల్ నోటీసులు పంపించాము, నెక్స్ట్ టైం అయితే ఈ లీగల్ నోటీసులతో పాటు కొన్ని క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా ఆ నోటీసులో హెచ్చరించడం జరిగింది. ప్రెజెంట్ అయితే బండి సంజయ్ గారు పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉంటూ ఉన్నారు. మరి ఇలాంటి వ్యాఖ్యల మీద ఆయన ఎలా స్పందిస్తారో అన్నది మనం వేచి చూడాల్సిందే.